నమస్కారం అండి అందరికి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిఎంఆర్ జ్యువెలరీ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ. ఈ రోజు నేను మీకు సిల్వర్ లో గణేష్ పూజ సెట్ అండ్ ఇంకా సిల్వర్ గాడ్ ఐడల్స్ చూపించబోతున్నాను. మీకు ఏదైనా డిజైన్ నచ్చితే కింద నెంబర్కి కాంటాక్ట్ చేయండి. మోర్ డిజైన్స్ కోసం, మోర్ జ్యువెలరీ ఇన్ఫర్మేషన్ కోసం మా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మనకి వినాయక చవితి వస్తుంది కదండి, సో గణేష్ పూజ చేసుకుంటాం కదా. సో ఈ సిల్వర్ గణేష్ పూజ సెట్ లో మనకి ఏమేమి వస్తాయో చూద్దామండి. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదండి, మనకి గణేష్ ఐడల్ అయితే వస్తుంది అనమాట. చాలా డీటెయిలింగ్ గా ఉంది, చూస్తున్నారు కదండి. అండ్ ఇక్కడ మనకి 2 ఫ్లవర్స్ అయితే వచ్చాయి. లీవ్స్ వచ్చేసి మనకి ఎనామిల్ లో వచ్చి మధ్యలో మనకి గోల్డ్ కలర్ లో అయితే వచ్చింది అనమాట. చాలా బ్యూటిఫుల్ గా ఉంది. అండ్ ఇక్కడ మీరు కుంకుమ బన్ని చూస్తున్నారు కదండి, ఎంత బాగుందో. పైన పీకాక్ వచ్చి చుట్టూరా మనకి కంప్లీట్ గా లీవ్స్ తో అయితే వచ్చింది అనమాట. ఫ్లవర్స్ మనకి ఎనామిల్ తో అయితే ఇచ్చారు. అండ్ ఇక్కడ చూడండి తులసి కోట ఎంత చక్కగా ఉందో. లీవ్స్ వచ్చేసి మనకి ఎనామిల్ అయితే వచ్చింది అనమాట, గ్రీన్ ఎనామిల్. అండ్ ఇక్కడ మనకి గంట కూడా ఉందండి. గంట పైన వచ్చేసి మనకి నంది వచ్చారు. అండ్ గంట చుట్టూరా మనకి లీవ్స్ చాలా చక్కగా ఇచ్చారండి. అండ్ ఇక్కడ చూడండి మనకి పంచపాత్ర ఉద్దరణ ఎంత చక్కగా ఉన్నాయో. దీన్ని ఓవరాల్ గా మనకి డిజైన్ వచ్చేసి ఎన్గ్రేవింగ్ చేశారనమాట లీవ్స్ తోని. అండ్ ఇక్కడ మనకి 2 కుందులు అయితే వచ్చాయి. అండ్ ఇది అగరబత్తి స్టాండ్ అండి, చూస్తున్నారు కదండి ఎంత చక్కగా ఉందో. ఇదంతా మనకి ఫ్లవర్ డిజైన్ లో అయితే వచ్చిందనమాట, చాలా బాగుంది. ఇందులో మనకి కలసం కూడా వచ్చిందండి. కలసం అంతా చుట్టూరా మనకి అష్టలక్ష్మి వచ్చారనమాట. పైన మీరు చూసుకుంటే తోరణాల్లో వచ్చి కిందంతా మనకి లోటస్ ఫ్లవర్స్ తో చాలా చక్కగా వచ్చిందండి. అండ్ ఇది వచ్చేసి మనకి హారతి స్టాండ్. అండ్ ఇది వచ్చేసి మనకి గంధం గిన్నె, చూస్తున్నారు కదండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. ఫ్లవర్స్ తో చాలా చక్కగా డిజైన్ చేశారు. అండ్ ఇది వచ్చేసి మనకి పసుపు కుంకుమ స్టాండ్ అండి, చాలా బాగుంది. మధ్యలో వచ్చి మనకి పీకాక్ వచ్చింది, మనకి చూడడానికి ఫ్లవర్ షేప్ లో ఉంది కదండి. ఇది అక్షింతల గిన్నె అండి, చూస్తున్నారు కదా. లోన్ వచ్చేసి మనకి ప్లెయిన్ గా వచ్చి అవుటర్ పార్ట్ అంతా కంప్లీట్ గా మనకి ఎన్గ్రేవ్ చేశారు. సో వీటన్నిటికీ పెట్టుకోవడానికి మనకి పళ్ళెం కూడా ఇచ్చారండి. మనం రెగ్యులర్ గా సిల్వర్ ఆర్టికల్స్, సిల్వర్ ఐటమ్స్ చూస్తాం కదండి, కానీ ఎక్స్క్లూజివ్ గా సిల్వర్ లో గాడ్ ఐడల్స్ ఇప్పుడు మనం చూస్తున్నాం అనమాట. చాలానే ఉన్నాయండి, ఇప్పుడు మనం కొన్ని చూసేద్దాం. ఇప్పుడు మీరు చూస్తున్నది వెంకటేశ్వర స్వామి అలివేలు మంగ అండి. ఇప్పుడు మీరు చూసుకుంటే మనకి చూస్తున్నారు కదండి, ఇది మనకి కంప్లీట్ గా యాంటిక్ లో అయితే వచ్చిందనమాట. ప్రతిదీ చాలా డీటెయిలింగ్ గా ఉంది. ఇక్కడ వచ్చేసి సాయిబాబా ఉన్నారండి. వెనక ఈ ఆర్చ్ లో చూడండి, ఆర్చ్ వచ్చేసి మనకి కంప్లీట్ గా ఫ్లవర్స్, పీకాక్స్ చాలా చక్కగా ఉందన్నమాట. ఇందులో చూసుకుంటే వాళ్ళ క్రాఫ్ట్మెన్షిప్ చాలా బ్యూటిఫుల్ గా ఉంది. ఇక్కడ చూడండి, ఇక్కడ వచ్చేసి మనకి రాధాకృష్ణ ఉన్నారు. ఓవరాల్ గా మీరు ఆర్చ్లు అంతా కంప్లీట్ గా చూసుకుంటే రూబీస్ తో చాలా చక్కగా డిజైన్ చేశారండి. పీకాక్స్ వచ్చి ఫ్లవర్స్ తో చాలా అందంగా ఉంది. ఇప్పుడు మనం శూలం చూస్తున్నామండి. అండ్ దానికి అభిషేకం చేసి పైన కలశం అన్నమాట ఇది. అండ్ మీరు కంప్లీట్ ఇక్కడ చూసుకుంటే మనకి చక్కగా ఫ్లవర్స్ అయితే వచ్చాయి. కింద మనకి శివలింగం వచ్చి నంది వచ్చిందండి. ఈ ప్లేట్ లో మీరు చూసుకుంటే మనకి చాలా చక్కగా లీవ్స్ అయితే వచ్చాయి అనమాట. ఇక్కడ పంచముఖ ఆంజనేయ స్వామి వారు ఉన్నారండి. పక్కనే మనకి వెంకటేశ్వర స్వామి వచ్చారు. అందులో రూబీస్ వచ్చి మనకి చాలా చక్కగా నీట్ గా డిజైన్ చేశారండి. వాళ్ళ క్రాఫ్ట్మెన్షిప్ చాలా బ్యూటిఫుల్ గా కనిపిస్తుంది. కంప్లీట్ గా మనకు ఓవరాల్ గా రూబీస్ అయితే వచ్చిందనమాట. ఇందులో వచ్చేసి మనకి పీకాక్స్ కూడా ఉన్నాయండి. అండ్ ఇక్కడ మీరు చూడండి, ఇక్కడ మనకి గణేష ఉన్నారనమాట. అండ్ దానిపైన మనకి ఇక్కడ కూడా రూబీస్ వచ్చి ఇవన్నీ లీవ్స్ లాగా అయితే వచ్చిందనమాట. కింద మీరు చూసుకుంటే ఇక్కడ మళ్ళీ మధ్యలో మనకి రూబీ స్టోన్ అయితే వచ్చిందండి, చాలా బ్యూటిఫుల్ గా ఉంది. మరచెంబండి అండ్ సరస్వతి అమ్మవారు ఉన్నారు. ఇక్కడ ఇవన్నీ చూస్తున్నారు కదా, ఇవన్నీ గోల్డ్ ప్లేటెడ్ లో వచ్చాయి. కామధేను అండ్ పద్మనాభ స్వామి వారు ఉన్నారండి. సో ఇలాంటి కలెక్షన్ మీరు ఇంకా చూడాలి అనుకుంటే ఒక్కసారి స్టోర్ కి వచ్చి విజిట్ చేయండి.